Hey everyone, SSCRM Pocket Tech. I'm back again with another video. Few days back గూగుల్ వాళ్ళైతే అఫీషియల్ గా మనకి ఆండ్రాయిడ్ 17 అయితే రిలీజ్ చేశారు. ఆండ్రాయిడ్ 17 లో టోటల్ గా మనకి మోర్ దెన్ 10 న్యూ ఫీచర్స్ అయితే రాబోతున్నాయి. ఇవేంటి అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఆండ్రాయిడ్ 17 వచ్చేసి ఫస్ట్ మనకి పిక్సెల్ డివైజెస్ కి అయితే రిలీజ్ అవుతుంది. మీ దగ్గర కనుక పిక్సెల్ 6 ఆర్ లేటర్ డివైస్ ఉంటే మీరు ఈ ఆండ్రాయిడ్ 17 కి అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే స్టాక్ ఆండ్రాయిడ్ రిలీజ్ అవగానే ఫస్ట్ పిక్సెల్ డివైజెస్ కి వస్తుంది, తర్వాతే మిగతా డివైజెస్ కి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అంతే. దీంట్లో వచ్చిన ఫస్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ వర్షన్స్ లోకి వెళ్తే మనకి న్యూ ఈస్టర్ ఎగ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇయర్ చూస్తున్నారు కదా, మొత్తం డాట్స్ గా ఉంటాయి. ఈ సర్కిల్ ని కనుక మీరు కంప్లీట్ చేస్తే ఆండ్రాయిడ్ 17 లోగో అయితే చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ 17 మీద ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఇలా న్యూ యానిమేషన్ అయితే చూపిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఆండ్రాయిడ్ వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటారు. క్విక్ ప్యానెల్ లో వచ్చిన న్యూ ఫీచర్స్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాము. మనకు 2 న్యూ టాగుల్స్ అయితే కనిపిస్తాయి. మీ ఫోన్ కనుక శాటిలైట్ కనెక్టివిటీ ఉంటే శాటిలైట్ కనెక్టివిటీ టాగుల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో మొబైల్ డేటా టాగుల్ కూడా కనిపిస్తుంది. ప్రీవియస్ గా ఈ మొబైల్ డేటా టాగుల్ వైఫై లో ఉండేది, బట్ ఇప్పుడు వైఫై లో ఓన్లీ వైఫై ఆప్షన్స్ మాత్రమే చూపిస్తారు. మొబైల్ డేటాకి సపరేట్ టాగుల్ అయితే యాడ్ చేశారు. అండ్ మీ కెమెరా కానీ మైక్రోఫోన్ కానీ యాక్సెస్ చేసినప్పుడు క్విక్ ప్యానెల్ లో న్యూ యానిమేషన్స్ అయితే చూపిస్తాయి. ఇక గ్రీన్ కలర్ వచ్చేసి కెమెరా, బ్లూ కలర్ వచ్చేసి లొకేషన్. మైక్రోఫోన్ యాక్సెస్ అయినప్పుడు ఇలా గ్రీన్ కలర్ లో మీకు వీడియో ప్లస్ మైక్రోఫోన్ రెండు సింబల్స్ చూపిస్తూ ఉంటాయి. ఆండ్రాయిడ్ 16 తో కంపేర్ చేస్తే ఆండ్రాయిడ్ 17 వచ్చేసి మనకి మొత్తం బ్లర్ ఎఫెక్ట్ తో ఉంటుంది. మీరు వాల్యూమ్ టాగుల్స్ ఓపెన్ చేసినా, క్విక్ సెట్టింగ్స్ ఓపెన్ చేసినా మొత్తం మీకు బ్లర్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏ టాగుల్ క్లిక్ చేసినా కానీ చూడొచ్చు, మొత్తం బ్యాక్గ్రౌండ్ లో iOS లాగా గ్లాసీ ఎఫెక్ట్ అయితే ఉండదు, కానీ బ్లర్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా యాడ్ చేశారు. అండ్ హోమ్ స్క్రీన్ మీద మీరు వాల్ పేపర్ అండ్ స్టైల్స్ లోకి వెళ్తే మీకు ఇక్కడ న్యూ ఫీచర్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ థీమ్ పార్క్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ న్యూ థీమ్స్ అయితే రాబోతున్నాయి. మీరు ఏ వాల్ పేపర్ సెలెక్ట్ చేసుకున్నా మీరు ఈ థీమ్ కి తగ్గట్టు కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మీ ఫోన్ థీమ్ అంతా ఏ కలర్ లో ఉండాలి, సెట్టింగ్ లో ఐకాన్స్ అన్ని ఏ థీమ్ లో కనిపించాలి, ఇలాంటి థీమ్స్ అన్ని దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇనిషియల్ గా అయితే ఇది ఇప్పుడే అవైలబుల్ లో లేదు, లేటర్ ఆన్ వస్తుంది. మీరు బ్యాక్ కి వెళ్తే ఇక్కడ కలర్ ఆప్షన్స్ చూడొచ్చు. ప్రీవియస్ గా కూడా సేమ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఇప్పుడు కూడా అవే ఆప్షన్స్ అన్నమాట, పెద్దగా చేంజ్ లేదు. ఇక్కడ కలర్ కాంట్రాస్ట్ లో కూడా మనకి 3 ఆప్షన్స్ అయితే చూపిస్తూ ఉంటాయి, డిఫాల్ట్, మీడియం అండ్ హై అని చెప్పి. క్లియర్ గా కనపడాలి అనుకుంటే మీరు హైలో పెట్టుకోండి, కొంచెం కలర్స్ అనేవి బ్రైట్ గా కనిపిస్తూ ఉంటాయి. నాకైతే డిఫాల్ట్ ఈస్ గుడ్, సో నేను డిఫాల్ట్ లో పెట్టి బ్యాక్ కి వెళ్తున్నాను. ఈ ఐకాన్స్ లోకి వెళ్తే మనకి ఇక్కడ 3 టైప్ ఆఫ్ ఐకాన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి డిఫాల్ట్, సెకండ్ వచ్చేసి మినిమల్. మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్ ని బట్టి ఐకాన్స్ అన్ని ఆ కలర్ లోకి చేంజ్ అవుతాయి అనమాట. మూడోది వచ్చేసి కస్టమ్ ఐకాన్స్. మీకు కావాల్సిన ఐకాన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే చూడొచ్చు, నేను ఇక్కడ కొంచెం డిఫరెంట్ కలర్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఐకాన్స్ అయితే డౌన్లోడ్ అయిపోయాయి. క్లిక్ ఆన్ అప్లై. సో చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐకాన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో షేప్, వాటి షేప్ ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వాటి నేమ్స్, హోమ్ పేజ్ మీద ఐకాన్స్ యొక్క నేమ్స్ ని డిసేబుల్ చేసుకోవచ్చు అనమాట. క్లిక్ ఆన్ అప్లై. అండ్ కిందకి వెళ్తే లేఅవుట్ లో అయితే మనకి స్మాల్, మీడియం, లార్జ్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. నేనైతే మీడియం లో పెట్టుకుంటున్నాను. అండ్ హోమ్ పేజ్ మీదకి వెళ్తే చూస్తున్నారు కదా, న్యూ థీమ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. యాప్ లేబుల్స్ అయితే చూపించట్లేదు. అండ్ ఆల్సో మేలో జరిగిన గూగుల్ ఈవెంట్ లో కస్టమ్ విజిట్స్ ని క్రియేట్ చేసుకునే ఆప్షన్ అయితే తీసుకొచ్చారు కదా, ఆ ఫీచర్ అయితే ఇంకా అవైలబుల్ లో లేదు, కానీ మనకి అది లేటర్ ఆన్ అవైలబుల్ లోకి వస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ క్రియేట్ ఏ విజిట్ అనే ఆప్షన్ అయితే చూపించట్లేదు. 1 or 2 months లో అయితే ఆ ఫీచర్ కూడా అవైలబుల్ లోకి వస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి లొకేషన్ పర్మిషన్స్ తీసుకునేటప్పుడు న్యూ యూఐ అయితే చూపిస్తుంది. ప్రీవియస్ గా ఇవన్నీ సర్కిల్ గా ఉండేవి, ఇప్పుడు స్క్వేర్ ఫార్మేట్ లో ఉంటాయి. ఏదైనా యాప్ కి లొకేషన్ ఇచ్చేటప్పుడు అప్రాక్సిమేట్ లొకేషన్ కావాలా, ప్రిసైజ్ లొకేషన్ ఇవ్వాలా అనేది ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇప్పటి నుంచి మీరు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేస్తే బబుల్ స్టైల్లో ఓపెన్ చేసుకోవచ్చు. ప్రీవియస్ గా మనం ఇది ఫేస్బుక్ మెసెంజర్ కి అయితే యూజ్ చేసేవాళ్ళం కదా, ఇప్పుడు ఆండ్రాయిడ్ 17 లో అన్ని అప్లికేషన్స్ కి అవైలబుల్ గా ఉంటుంది. ఏ అప్లికేషన్ మీద అయినా సరే మీరు ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఇక్కడ బబుల్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే చూడొచ్చు, బబుల్ స్టైల్లో మీకు యాప్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఫొటోస్ ఓపెన్ చేద్దాము. బబుల్ మీద క్లిక్ చేయగానే చూస్తున్నారు కదా, మనకి ఇలా న్యూ ఫార్మాట్ లో అప్లికేషన్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ అప్లికేషన్స్ ని ఇక్కడి నుంచైనా యాడ్ చేయొచ్చు, లేదు అంటే హోమ్ స్క్రీన్ మీద నుంచి కానీ యాప్ డ్రా నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ దట్. ఏదైనా అప్లికేషన్ క్లోజ్ చేయాలి అంటే యాప్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే చాలు, మీకు క్యాన్సిల్ బటన్ అయితే చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సెట్టింగ్స్ లో ఇక్కడ సెక్యూరిటీ అండ్ ప్రైవసీలోకి వెళ్తే లాస్ట్ డివైస్ ప్రొటెక్షన్ లోకి వెళ్తే మనకి ఇక్కడ నుంచి న్యూ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మీ ఫోన్ కనుక లాస్ట్ మోడ్ లోకి వెళ్తే మీ ఫోన్ పాస్కోడ్ తెలిసినా కూడా మీ బయోమెట్రిక్స్ ద్వారా మీ ఫోన్ ని లాక్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ ఎవరో కొట్టేశారు, కానీ వాళ్ళకి మీ ఫోన్ పాస్కోడ్ తెలుసు అనుకోండి, ఈ పాస్కోడ్ ని లాక్ చేసేయచ్చు. సో దట్ ఫింగర్ ప్రింట్ ద్వారానే మీ ఫోన్ ని యాక్సెస్ చేసే విధంగా ఒక న్యూ ఫీచర్
అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఆండ్రాయిడ్ లో మనకి మీడియా వాల్యూమ్ కి సెపరేట్ టాగల్, కాల్ కానీ, రింగ్ కానీ, నోటిఫికేషన్స్, అలారం కి అన్నిటికీ డిఫరెంట్ టాగల్స్ ఉంటాయి కదా. ఇప్పటి నుంచి మీరు సెట్టింగ్స్ లోకి వెళ్తే మీ జెమినై అసిస్టెంట్ కూడా డిఫరెంట్ వాల్యూమ్ బార్ అయితే ఉంటుంది. మీ ఫోన్ కంప్లీట్ సైలెంట్ లో ఉన్నా కూడా జస్ట్ మీరు జెమినై వాల్యూమ్ మాత్రం ఫుల్ గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి స్క్రీన్ రికార్డింగ్ లో అయితే మనకి న్యూ ఫీచర్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ స్క్రీన్ రికార్డింగ్ మీద ఆన్ చేసినప్పుడు మనకు ఒక న్యూ పాపప్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఒక జస్ట్ అన్ యాప్ రికార్డ్ చేయాలా, ఫుల్ స్క్రీన్ రికార్డ్ చేయాలా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో న్యూ సెల్ఫీ కెమెరా అని చెప్పి ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే ఆన్ స్క్రీన్ రియాక్షన్స్ ని ఇన్స్టెంట్ గా క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నా ఫేస్ చూపిస్తుంటే నా ఫేస్ ఒకటే మీకు ఆన్ స్క్రీన్ మీద రియాక్షన్స్ లాగా చూపిస్తూ ఉంటుంది అనమాట. మనం ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ ఉంటాం కదా, ఆన్ స్క్రీన్ రియాక్షన్స్ రీల్స్ అనేవి చేస్తూ ఉంటారు. యూట్యూబ్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కావచ్చు. ఈ ఫీచర్ వచ్చేసి ఇప్పుడు ఆండ్రాయిడ్ 17 లో ఇన్బిల్ట్ గా ఉంటుంది. మీరు ఎటువంటి గ్రీన్ స్క్రీన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఎక్స్ట్రా సెటప్ అవసరం లేదు. మీరు కనుక ఆన్ స్క్రీన్ రియాక్షన్స్ తో వీడియో తీయాలి అనుకుంటే ఆండ్రాయిడ్ 17 లో మీకు ఆ ఫీచర్ ఇన్బిల్ట్ గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ థీమ్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు సెల్ఫీ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆ సెల్ఫీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ లో కావాలో ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. కావాలి అంటే పోస్ట్ ప్రొడక్షన్ లో ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు స్ప్లిట్ స్క్రీన్ మోడ్ లో కూడా మనకి న్యూ ఫీచర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఓపెన్ చేసినప్పుడు 2 యాప్స్ కి మధ్యలో ఒక డాట్ కనిపిస్తుంటుంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఆరో మార్క్స్ కనిపిస్తాయి అనమాట. ఏ అప్లికేషన్ ని ఎక్స్టెండ్ చేయాలి, ఏ అప్లికేషన్ ని మినిమైజ్ చేయాలి అని చెప్పి. ప్రీవియస్ గా అయితే మనం ఈ బార్ ని పట్టుకొని కిందకి పైకి స్క్రోల్ చేయాలి. ఇప్పుడైతే అవసరం లేదు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇక్కడ ఆస్క్ పిక్సెల్ అని చెప్పి ఒక న్యూ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఈ ఆస్క్ పిక్సెల్ లోకి వెళ్ళి మీకు మీ ఫోన్ లో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటో ఇక్కడ డిస్క్రైబ్ చేస్తే చాలు, అది ఆటోమేటిక్ గా ఫస్ట్ ఎయిడ్ రన్ చేస్తుంది అనమాట. డయాగ్నోస్టిక్స్ రన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే వైఫై ఇష్యూస్ ఉన్నాయి. అప్పుడప్పుడు వైఫై అనేది డిస్కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ వైఫై అని చెప్పి టైప్ చేస్తాను. వైఫై రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ వైఫై కనెక్టివిటీ ఇష్యూస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో లెట్స్ వెయిట్. సో ఫోన్ అనేది స్ట్రక్ అయిపోయింది. అసలైతే మీ వైఫై కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి రిజాల్వ్ చేయాలి. చూస్తున్నారు కదా, యాప్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ మీరు మాన్యువల్ గా డయాగ్నోస్టిక్స్ రన్ చేయాలి అనుకుంటే ఇక్కడ బ్లూటూత్ లోకి వెళ్ళొచ్చు. బ్లూటూత్ కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే బ్లూటూత్ డిస్కనెక్ట్ అవడం కానీ, సౌండ్ సరిగ్గా బ్లూటూత్ ద్వారా వినపడకపోవడం కానీ, పేరింగ్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ చూడొచ్చు బ్లూటూత్ డయాగ్నోస్టిక్స్ అని చెప్పి ఉంటుంది. దీంట్లోకి వెళ్తే కనెక్టెడ్ డివైస్ ఏ డివైస్ తో ప్రాబ్లం ఉందో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఇక్కడ బ్యాటరీలోకి వెళ్తే బ్యాటరీలో కూడా మనకి బ్యాటరీ డయాగ్నోస్టిక్స్ అని చెప్పి చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ బ్యాటరీ డయాగ్నోస్టిక్స్ లోకి వెళ్తే ఇక్కడ కొన్ని ఇష్యూస్ అనేవి అక్కడే చూపిస్తూ ఉంటుంది. హౌ మే హెల్ప్ యూ విత్ అని చెప్పి. మీ ఫోన్ బ్యాటరీ డ్రైన్ అనేది ఫాస్ట్ గా అవుతుంటే మీరు దీని మీద క్లిక్ చేయొచ్చు. ఏమన్నా ఇష్యూస్ ఉంటే అది రిజాల్వ్ చేస్తుంది. అండ్ అలానే ఫోన్ వామ్ గా ఉందనుకోండి, అసలే పిక్సెల్ డివైజెస్ కదా, ఊరికే వామ్ అవుతూ ఉంటాయి. సో అలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఇక్కడే టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇష్యూ విత్ యువర్ ఛార్జింగ్, బ్యాటరీ ఆర్ ఛార్జింగ్ రిలేటెడ్ ఏ ఇష్యూ ఉన్నా ఇక్కడే డయాగ్నోస్టిక్స్ వరకు రన్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాటరీ హెల్త్ లోకి వెళ్తే ఇక్కడ బ్యాటరీ హెల్త్ పర్సెంటేజ్ చూపిస్తుంది. అండ్ ఆల్సో బ్యాటరీ హెల్త్ టిప్స్ కూడా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి డిస్ప్లే అండ్ టచ్ లోకి వెళ్తే ఇక్కడ డార్క్ థీమ్ లోకి వెళ్తే మనకి ఇక్కడ న్యూ ఫీచర్స్ అయితే కనిపిస్తాయి. ప్రీవియస్ గా మీరు ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే డార్క్ థీమ్ లోకి మీ ఆండ్రాయిడ్ 16 అనేది ఫోర్స్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 17 నుంచి ఏ అప్లికేషన్ మీకు డార్క్ థీమ్ లో అవైలబుల్ గా ఉంది, ఏ అప్లికేషన్ కి మీరు డార్క్ థీమ్ మాన్యువల్ గా టర్న్ ఆన్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ చేశారు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి ఇండియాలో అఫీషియల్లీ కాల్ స్క్రీనింగ్ ఫీచర్ అయితే పిక్సెల్ డివైజెస్ లో అవైలబుల్ గా ఉంది. 4 to 5 years బ్యాకే కాల్ స్క్రీనింగ్ ఫీచర్ పిక్సెల్ డివైజెస్ లో అవైలబుల్ గా ఉన్న ఇండియాలో అది పనిచేసేది కాదు. బట్ ఆండ్రాయిడ్ 17 నుంచి పిక్సెల్ డివైజెస్ లో కూడా డిఫాల్ట్ గూగుల్ ఫోన్ యాప్ కూడా మనకి కాల్ స్క్రీనింగ్ ఫీచర్ అయితే పనిచేస్తుంది. ఇక్కడ ఫోన్ యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్తే మనకి ఇక్కడ చాలా ఏఐ ఫీచర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. పిక్సెల్ డివైస్ అయితే కనుక చాలా ఏఐ ఫీచర్స్ అవైలబుల్ గా ఉంటాయి. దీంట్లో డిఫాల్ట్ గా ఈ కాల్ స్క్రీనింగ్ ఫీచర్ ఇండియాలో పనిచేస్తుంది. దట్ టు పిక్సెల్ 10 ఆర్ లేటర్ డివైజెస్ లో ఈ ఫీచర్ ఏం చేస్తుందంటే డెమో చూపిస్తాను. మీకు ఇన్కమింగ్ కాల్ వస్తుంది, మీకు తీసుకోవాలని లేదనుకోండి, ఇక్కడ అర్జెంట్ అని చెప్పి బటన్ క్లిక్ చేయొచ్చు. సో అవతల వాళ్ళకి మీ బదులు గూగుల్ అసిస్టెంట్ మాట్లాడుతుంది అనమాట. ఎస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అనగానే అక్కడ కూడా వెరీ ఇంపార్టెంట్ అని అవతల వాళ్ళకి చూపిస్తుంది. మీరు ఇక్కడ కావాలంటే రిప్లై కూడా ఇవ్వచ్చు. కెన్ యూ సే మోర్? సో ఇలా అయితే అవతల వాళ్ళతో మీరు గూగుల్ అసిస్టెంట్ ద్వారా చాట్ చేయొచ్చు. అవతల వాళ్ళకి వాయిస్ లా అనిపిస్తుంది కానీ మీరు టెక్స్ట్ రూపంలో సెండ్ చేస్తూ ఉంటారు. లిఫ్ట్ చేయాలి అనుకుంటే గ్రీన్ బటన్ క్లిక్ చేయండి, లేదు అంటే యూ కెన్ డినై ఇట్. ఇవైతే మనకి ఆండ్రాయిడ్ 17 లో ఇప్పుడు దాకా వచ్చిన న్యూ ఫీచర్స్. ఇన్బుల్ట్ స్క్రీన్ రియాక్షన్ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా రావాల్సిన ఫీచర్స్ చాలా ఉన్నాయి. ఇంకా జెమినై ఇంటెలిజెన్స్ అయితే ఎనేబుల్ చేయలేదు. సో చూస్తున్నారు కదా, ప్రీవియస్ గా ఉన్న జెమినై ఓపెన్ అవుతుంది. అండ్ ఆల్సో గూగుల్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆండ్రాయిడ్ ఎకో సిస్టమ్ లో కూడా ఇన్స్టాగ్రామ్ ని అయితే బెటర్ గా అప్గ్రేడ్ చేయబోతున్నారు. మీరు వీడియోస్ ని డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ యాప్ లోనే ఎడిట్ చేసుకోవచ్చు. కెమెరా యాక్సెస్ ఫుల్ గా ఉంటుంది. అండ్ ఆల్సో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో జెమినై ఇంటెలిజెన్స్ లో టాస్క్
ఆటోమేషన్ ఫీచర్ ఉంది. అదైతే క్రేజీగా పనిచేస్తుంది. ఆ ఫీచర్ మనకి ఇప్పుడు కూడా పనిచేస్తుంది, కానీ ఆ న్యూ జెమినీ ఇంటెలిజెన్స్ ఇంటర్ఫేస్ అనేది ఇంకా యాడ్ చేయలేదు. టాస్క్ ఆటోమేషన్ ఫీచర్ ఎలా పనికొస్తుందంటే, ఇప్పుడు దాకా మన దగ్గర ఉన్న జెమినీ ఇంటెలిజెన్స్ తో మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే అది ఆన్సర్ ఇస్తుంది. ఆన్సర్ ని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎలా సాల్వ్ చేసుకోవాలో. బట్ టాస్క్ ఆటోమేషన్ వచ్చేసి ఆ ఆన్సర్ మీకు చేసి పెడుతుంది అనమాట. ఇప్పుడు మీరు మీ ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలనుకుంటున్నారు. జెమినీ టాస్క్ ఆటోమేషన్ లో రైడ్ బుక్ చేయాలంటే ఆటోమేటిక్ గా రైడ్ బుక్ చేస్తుంది. పేమెంట్ మాత్రమే మీరు ఇవ్వాలి, మిగతాది మొత్తం అదే చేసేస్తుంది. పిక్సెల్ డివైసెస్ కి అయితే ఆండ్రాయిడ్ 17 అఫీషియల్ గా అవైలబుల్ గా ఉంటుంది. మిగతా ఓఎంస్ కి బై ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఆండ్రాయిడ్ 17 అనేది రోల్ అవుట్ అవుతుంది. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే పిక్సెల్ డివైసెస్ మీద లెట్ మీ నో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.